మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఇందులో జరగండి పాట తూటాల దూసుకొచ్చింది. బుచ్చిబాబు టీం పోస్టర్ తో చరణ్ కి బర్త్డే విషెస్ తెలిపింది. అంతవరకు ఓకే, కానీ జరగండి పాట వచ్చినందుకు ఫ్యాన్స్ సంతోషపడ్డా ఒక విషయంలో డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకు? జరగండి అంటూ మెగా పవర్ స్టార్ తో కలిసి కైరా వచ్చేసింది. యూట్యూబ్ లో గేమ్ చేంజర్ పాట తూటాల దూసుకువెళ్తోంది. ఎప్పుడో దీపావళికి పేలాల్సిన లక్ష్మీ బాంబు ఇప్పుడు పేలింది. శంకర్ సినిమా అంటేనే లార్జర్ దాన్ లైఫ్ అనిపించే హంగామా ఉంటుంది. ఇక పాటలంటే దానికయ్యే ఖర్చుతో ఓ సినిమా తీయొచ్చుంటారు. అంత గ్రాండియర్ గా ఉంటుంది. గేమ్ చేంజర్ ని కూడా అలానే డిజైన్ చేశాడు. అపరిచితుడు రెండక్క సాంగ్ ని గుర్తుకు తెచ్చాడు. శంకర్ మూవీలో ఉండే గ్రాండియర్ గేమ్ చేంజర్ లో కనిపిస్తోంది. కానీ ఏదో లోపించిందనే కామెంట్ సాఫ్ట్ గానే వినిపిస్తోంది. హరీబరీగా ముగించారా, లిరికల్ సాంగ్ కాబట్టి అలా అనిపిస్తోందా అన్న డిస్కషన్ మొదలైంది. శంకర్ గత చిత్రాలు చూస్తే వాటిలో ఉండే ఆ రిచ్నెస్ వేరు, కానీ అదే గేమ్ చేంజర్ లో కనిపించట్లేదంటున్నారు. రోబో, దాని సీక్వెల్, బాయ్స్, ఇలా ఏది చూసినా అందులో ఉన్న రిచ్నెస్ గేమ్ చేంజర్ లో కనిపించట్లేదనే మాట వినిపిస్తోంది. హిట్ కోసం ఫేడ్ తో ఫైట్ చేస్తున్న శంకర్ గత కొంతకాలంగా గేమ్ చేంజర్ ని తీస్తూనే మధ్యలో భారతీయుడు 2, భారతీయుడు 3 తీశాడు. ఆ వర్క్ ప్రెషర్ లో తన గత సినిమాల గేమ్ చేంజర్ పాట తీయలేదా? అసలు వర్షన్ పూర్తిగా వస్తే తప్ప ఓ క్లారిటీ రాదా? ఈ డౌట్లకు గేట్ తీసింది జరగండి సాంగ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. RRR గుర్తింపుతోనే అలా తన బిరుదు మారింది. కానీ గేమ్ చేంజర్లో మాత్రం ఇంకా మెగా పవర్ స్టార్ అని అనడం మాత్రం బర్త్డే అప్డేట్ కోసం హరీబరీగా పాటని వదిలారనే కామెంట్స్ పేలుతున్నాయి. జరగండి పాట మొత్తం వచ్చాక ఎలా ఉంటుంది, సినిమా విడుదలయ్యాక ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చెప్పొచ్చు. కానీ ఈ లోపే ఓ నిర్ణయానికి రాలేం. కానీ సోషల్ మీడియాలో మాత్రం మీమ్స్ పేలుతున్నాయి. దీనికంటే నాటు 100 రెట్లు అదుర్సంటున్నారు.